స్థలాల పంపిణీలో అక్రమాలపై సిద్ధరామయ్యకు గవర్నర్ నోటీసులు జారీ చేశారు. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్థల కేటాయింపులో జరిగిన అవకతవకలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొనున్నారు. మూడా కుంభకోణంలో సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ అనుమతినిచ్చారు. ఈ స్కామ్ ద్వారా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త స్నేహమై ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా తనపై వచ్చిన ఆరోపణలకు 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, ఆయనపై ఎందుకు విచారణ జరపకూడదో తెలపాలని ఆదేశిస్తూ గవర్నర్ గత నెలలో ముఖ్యమంత్రికి షోకేజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో ప్రాసిక్యూషన్ను అనుమతించవద్దునని గవర్నర్ను కోరుతూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. ఇక నోటీసును ఉపసంహరించుకోవాలని సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం సూచించింది. గవర్నర్ రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. స్థలాల పంపిణీలో అక్రమాలపై సిద్ధరామయ్యకు గవర్నర్ నోటీసులు జారీ చేశారు. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్థల కేటాయింపులో జరిగిన అవకతవకలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొన్నారు. ఇక మూడా కుంభకోణంలో సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ అనుమతినిచ్చారు. ఈ స్కామ్ ద్వారా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త స్నేహమై ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊహించని షాక్ ఇచ్చారు అక్కడి గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మూడా సంస్థ కేటాయింపులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారణకు ఎదుర్కోబోతున్నారు. అవకతవకలపై కర్ణాటక ముఖ్యమంత్రి పైన ఈ భూకుంభకోణం కేసు విషయంలో సీఎం పైన ప్రాసిక్యూట్ చేస్తూ గవర్నర్ అనుమతి పట్టణంలోనే ఆయనకు 7 పేజీల లేఖ రాసి విచారణకు హాజరు కావాలంటూ ఆయన లేఖ రాశారు. సో దానికి ఆయన రిప్లై ఇవ్వలేదు. సో ఈ స్కామ్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త స్నేహ మై ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓకే, రైట్ అశోక్, థ్యాంక్ యూ. మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం.